ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్ లాల్ గారి పాత్ర కానీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ సార్ అదిరిపోయింది సార్. ఎమోషనల్ సార్. అసలు నేనైతే కన్నీళ్ళు కారుతానే ఉన్నాయి సార్. సో పక్కన ఏమన్నా చూసి ఫీల్ అవుతాడని నేనే దుడుచుకుంటా ఉన్నా ఆయన చూడకుండా. ప్రభాస్ గారు మోహన్ బాబు గారు వచ్చే సీన్స్ కానీ, ప్రభాస్ గారు విష్ణు గారికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి, మన డైరెక్టర్ ముఖేష్ గారికి, మిగతా అందరూ ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సార్ ఈ సినిమా నిన్న మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని థియేటర్స్కి తిరుగుతూనే ఉన్నాను. రెస్పాన్స్ ఎట్లుందని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎట్లుంది అని. సార్ థియేటర్స్ పూర్తిగా అన్ని ఫుల్స్ సార్. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కానీ డిస్ట్రిక్ట్స్ అయితే ఇంకా చాలా చాలా హెవీగా ఉంది. ముఖ్యంగా సి క్లాస్ సెంటర్స్ కూడా మేము మైత్రి థియేటర్స్ నుంచి పార్థసారథి థియేటర్ అని కలవకుర్తి అని ఉంది సార్ ఊరు. నిన్న మార్నింగ్ షో 35,000, మ్యాట్ని 30, ఫస్ట్ షో 40, సెకండ్ షో హౌస్ఫుల్ అండి 58,000. అసలు బేసిక్గా అలాంటి సెంటర్లో మేము సహజంగా చూస్తే మాకు ఫుల్స్ అనేది ఒక పెద్ద సినిమాకి ఒక పుష్ప చూసాం, లేకపోతే సలార్ చూసాం, హనుమాన్ చూసాం, తర్వాత అంత ఫుల్స్ అవుతున్న సినిమా ఇదే సార్ మా కలవకుర్తిలో. సో ఆ సెంటర్ దేవరకొండ కానీ, నెక్స్ట్ కలవకుర్తి కానీ, లేకపోతే కొత్తగూడెం కానీ, ప్రతి సెంటర్స్లో లేడీస్ ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఇది చాలా పెద్ద విజయం సార్. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఈ సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని వచ్చి ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా నేను డిస్ట్రిక్ట్ యాప్ కంటిన్యూస్గా నేను వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఉన్నాను సార్. ప్రతి మ్యాట్నీకి, షోస్కి నేను అడిగినప్పుడు అన్న ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్న, బుకింగ్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి అంటే ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ నిన్న మల్టీప్లెక్స్లతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు మార్నింగ్ షో 30% అన్నోళ్ళు ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి 70%, సెకండ్ షోకి వచ్చేటప్పటికి 100%. సో ఇది చిన్న ఫినామినా కాదు సార్, ఇది చాలా చాలా పెద్ద విజయం. తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా పెద్ద పెద్ద రెవెన్యూస్ చూసొద్దని, ఎక్కువ మంది ఆడియన్స్ దీన్ని ఆదరిస్తున్నారని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తున్నారని మాకు అర్థమవుతుంది సార్. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఆ భక్తి అనేది చాలా తగ్గిపోయింది. ఈ జనరేషన్కి ముఖ్యంగా ఇలాంటి సినిమా ఖచ్చితంగా అవసరం సార్. కరెక్ట్ టైంలో ఇలాంటి సినిమా తీసుకొచ్చిన మన మోహన్ బాబు గారికి సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. తప్పకుండా ఇంకా ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఇది థియేట్రికల్ ఫిలిం, ఇది లార్జర్ దాన్ లైఫ్ ఫిలిం. తప్పకుండా ఇది థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా. అందులో ఓటీటీ కూడా ఇంకా సార్ వాళ్ళు ఇవ్వలేదు. ఖచ్చితంగా అది ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఖచ్చితంగా ఇది థియేటర్లోనే విత్ ఫ్యామిలీ, చిల్డ్రన్తో వచ్చి చూడాల్సిన సినిమా అని చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే శశి గారు వాంట్ టు యాడ్ సంథింగ్. సో శశి గారు ప్లీజ్. యా ప్లీజ్. శివబాలాజీ గారు పర్లేదు రండి. సారీ సార్, ఒకటి మర్చిపోయాను. ముఖ్యంగా ఈ సినిమాలో మోహన్ లాల్ గారి పాత్ర కానీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ సార్ అదిరిపోయింది సార్. అసలు అర్జున్ గారి మన విష్ణు గారు అర్జున్ అండ్ మోహన్ లాల్ గారిది ఇంటర్వెల్ బ్లాక్ అసలు వేరే లెవెల్ సార్. ముఖ్యంగా మన మోహన్ బాబు గారు క్లైమాక్స్ కానీ అసలు ఆ సాంగ్ ఎమోషనల్ సార్. అసలు నేనైతే కన్నీళ్ళు కారుతానే ఉన్నాయి సార్. సో పక్కన ఏమన్నా చూసి ఫీల్ అవుతాడని నేనే దుడుచుకుంటా ఉన్నా ఆయన చూడకుండా. సో అంత ఎమోషనల్గా వర్కౌట్ అయింది సార్. ముఖ్యంగా మన ప్రభాస్ గారు మోహన్ బాబు గారు వచ్చే సీన్స్ కానీ, ప్రభాస్ గారు విష్ణు గారికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. ముఖ్యంగా డివోషనల్గా ఎంత మూడ్ సెట్ అయిందంటే ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరూ నీరాజనాలు సార్. అసలు క్లైమాక్స్ విష్ణు గారిది అయితే అసలు టాప్ సార్. అసలు సూపర్ సార్. అసలు మేము ఇప్పుడు దాకా చూసిన విష్ణు గారా అన్న ఫీలింగ్ సార్ అది. అసలు నిజంగా అసలు అంటే పాత రోజుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మన
ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అంటే అంత ఆ శివుడి పాత్రలో ఆ శివుడిని ప్రసన్నం చేసుకునే ఆ ఎపిసోడ్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎంత బాగా చేశారంటే నిజంగా మీ కళ్ళు పోతున్నాయని చెప్పి మేమే ఏడుస్తున్న పరిస్థితి సార్. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్.